బ్రహ్మణ అవ్యక్త అవ్యక్తో మహత్తు మహతో మహదహంకార మహదహంకారో పంచతన్మాత్రాన్ని తన్మాత్రేభ్యో పంచభూతాన్ని పంచభూతేభ్యో అఖిలం జగత్ అన్నారు. అంటే బ్రహ్మము నుండి అవ్యక్తము, అవ్యక్తం నుండి మహత్తు, మహత్తు నుంచి మహదహంకారము, మహదహంకారం నుండి పంచతన్మాత్రలు, పంచతన్మాత్రల పంచీకరణతోటి పంచభూతములు, పంచభూతములతోటి బ్రహ్మాండ పిండాండములు తయారైనవి అని శాస్త్రం. అయితే బ్రహ్మం అనేది ఆత్మ అనే పేరుతో పిలుస్తున్నాం. ఆత్మ అంటే ఇక్కడ సృష్టి ఏర్పడక ముందు ఉన్నటువంటి స్థితి, అటువంటి స్థితిని బ్రహ్మము అంటాం. ఈ బ్రహ్మము సృష్టికి పూర్వము ఉన్నది, సృష్టిలో కూడా ఉన్నది. సృష్టికి పూర్వము స్వరూప లక్షణంగా ఉన్నది, సృష్టిలో వ్యాపక లక్షణంగా ఉన్నది. ఈ బ్రహ్మము నుండి అవ్యక్తం రావటం అంటే బ్రహ్మము నుండి ఒక ప్రకాశం రావటం. ఆ ప్రకాశానికి మనం 5 పేర్లు పెట్టాము. సదాశివ ప్రకాశము, ఈశ్వర ప్రకాశము, రుద్ర ప్రకాశము, విష్ణు ప్రకాశము, బ్రహ్మ ప్రకాశము. ఈ ప్రకాశము బ్రహ్మమునందు అవ్యక్తముగా ఉన్నదా అని కనుక చూస్తే దానికి అదే వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది అంటే ఒక కాలాన్ని బట్టి ఆ కాలం యొక్క ప్రభావంతో వచ్చింది. అద్వైత సిద్ధాంతంలో ఆత్మ నుండి అవ్యక్తము, అవ్యక్తము నుండి మహత్వం చెప్తారు. ఆ విధంగా బ్రహ్మము అనేటువంటిది ఆత్మగా, సృష్టి పరిణామ క్రమంలో ఈశ్వరుడికి ఈశ్వరాత్మగా, జీవుడికి జీవాత్మగా కూడా ఏ ప్రకాశం వల్ల ఈ జగత్ అయితే ఏర్పడిందో ఆ ప్రకాశాన్ని ఇచ్చేదిగా ఉన్నది ఆత్మ. ఉదాహరణకి జీవుడికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉంటే అందులో ఆత్మ అనేది ఈ 3 శరీరాన్ని ప్రకాశింపజేస్తూ అతనిలో ఉండేటువంటి స్థూల సూక్ష్మ దేహాన్ని ప్రకాశింపజేస్తూ ఇంద్రియాలతోటి వ్యవహారం చేయటానికి అవసరమైనటువంటి చేతనత్వాన్ని ఈ ఆత్మ ఇస్తుంది. సాధకుడు అటువంటి చైతన్యాన్ని తనలో గుర్తిస్తేనేమో ఆత్మ ప్రత్యేగాత్మ అంటాం. వ్యష్టి సమిష్టి భేదాలతో ఈశ్వరుడు కనుక ఈ వ్యవహారానికి మూలమని మనం అనుకునేటట్లయితే అక్కడ పరమాత్మ అంటాం. ఇటువంటి చైతన్యాన్ని ప్రకాశాన్ని ఇచ్చేదే ఈ బ్రహ్మము. అద్వైత సిద్ధాంతంలో ఆ బ్రహ్మం ఆ విధంగా ప్రకాశిస్తాడు. అటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రకాశము, అవ్యక్తం అంటే జగత్తుని ఆధారం చేసుకొని అవ్యక్తం అంటున్నాం. అంటే జగత్తు ఇక్కడ అవ్యక్తంగా ఉన్నది, జగత్తు ఇక్కడ ప్రకాశ రూపంగా ఉన్నది. జగత్తు తమోగుణంతో ఏర్పడింది. తమోగుణం అంటే అంధకారం. అంధకారం ఉంటేనే ఈ ప్రకాశం యొక్క గుర్తింపు ఉంది. కేవలం ప్రకాశం ఉంటే గుర్తింపు లేదు. తమస్సు ఉంటే తమస్సుని ప్రకాశింపజేసినప్పుడు ఈ ప్రకాశానికి గుర్తింపు వచ్చింది. తమస్సుకి స్వయం ప్రకాశం లేదు. ఈ ఆత్మ నుండి వచ్చినటువంటి ప్రకాశం స్వయం ప్రకాశం. అటువంటి జగత్తుని ప్రకాశింపజేసినప్పుడు జగత్తులో కొంత పరిణామం కలిగింది. ఆ పరిణామం క్రమం ఎట్లాగంటే ఈ అవ్యక్త స్థితి నుంచి విశ్వ ప్రాణశక్తి వచ్చింది. విశ్వ ప్రాణశక్తిని మహత్వం అంటాం. ఇది 5 ప్రకాశాల ద్వారా 5 బీజాక్షరాలు వచ్చాయి. 5 బీజాక్షరాలు ప్రాణం, అది విశ్వప్రాణం. అం యం రం వం లం అనేటువంటి 5 బీజాక్షరాలు. ఈ 5 బీజాక్షరాల నుండి మహదహంకారం వచ్చింది. మహా అంటే గొప్ప, అహంకారం అంటే నేను. జగత్తు ఆవిర్భవించి జగత్తులో బ్రహ్మాండ పిండాండాల్లో వ్యష్టి సమిష్టిలో అనేక నేనుల యొక్క వ్యవహారంకి ఆధారంగా ఒక నేను తత్వము ముందుగా వచ్చింది కాబట్టి అది మహత్ అహంకారం. ఆ మహత్ అహంకారము ఆదిశక్తి రూపంలో ఉంది. ఆదిశక్తి పరాశక్తి వల్ల ప్రేరణ పొందింది. పరాశక్తి ప్రేరణతో ఆదిశక్తిలో అవ్యక్తంగా ఉన్న జ్ఞానం బయటకు వచ్చింది. జ్ఞానంలో ఉన్న శక్తితో అందులో అవ్యక్తంగా ఉన్న ఇచ్చ బయటకు వచ్చింది. ఇచ్ఛాశక్తిలో ఉన్నటువంటి ప్రేరణతో అందులో అవ్యక్తంగా ఉన్న క్రియ బయటకు వచ్చింది. క్రియాశక్తి ప్రేరణతో పంచ తన్మాత్రలు వచ్చినాయి. తన్మాత్రలు అంటే ఏమిటి అంటే పంచభూతాలు ఏర్పడటానికి మాతృస్థానం, జనక స్థానం, పితృస్థానం. అందుకని దానికి మాత్ర అంటాం. తన్మాత్ర, తన్ అంటే అది. జగత్తు ఇంకా రాలేదు కాబట్టి ముందు
ఆ మాత్రలు అన్నాం. అంటే రాబోయే జగత్తుకి తన్మాత్రలుగా ఇక్కడ ఉన్నాయి. ఈ తన్మాత్రలే శబ్దస్పర్శ రూపరస గంధాలు. ఈ శబ్దం అనేటువంటి తన్మాత్ర ద్వారా ఆకాశం అనే సూక్ష్మభూతం వచ్చింది. ఆకాశ సూక్ష్మభూతం నుండి స్పర్శ తన్మాత్ర వచ్చింది. స్పర్శ తన్మాత్ర నుండి వాయు సూక్ష్మభూతం వచ్చింది. వాయు సూక్ష్మభూతంలో అంతకు ముందున్న శబ్ద తన్మాత్ర స్పర్శ తన్మాత్ర రెండు కలిసి ఉన్నాయి. వాయు సూక్ష్మభూతం నుండి రూప తన్మాత్ర వచ్చింది. రూప తన్మాత్ర నుండి అగ్ని సూక్ష్మభూతం వచ్చింది. అగ్ని సూక్ష్మభూతంలో అంతకు ముందున్న శబ్ద తన్మాత్ర స్పర్శ తన్మాత్రతో కూడి రూప తన్మాత్ర కూడా ఉన్నది. అటు అగ్ని తన్మాత్ర నుండి అగ్ని సూక్ష్మభూతం నుండి రసం వచ్చింది, రస తన్మాత్ర వచ్చింది. రస తన్మాత్ర నుండి జల సూక్ష్మభూతం వచ్చింది. జల సూక్ష్మభూతంలో శబ్దస్పర్శ రూప రస తన్మాత్రలు ఉన్నాయి. జల సూక్ష్మభూతం నుండి గంధ తన్మాత్ర వచ్చింది. గంధ తన్మాత్ర నుండి పృథివీ వచ్చింది. సూక్ష్మ పృథివీలో శబ్దస్పర్శ రూప రస గంధ తన్మాత్రలు మూడు ఇమిడి ఉన్నాయి. ఈ రకంగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి 5 సూక్ష్మభూతాలు వచ్చాయి. ఈ 5 సూక్ష్మభూతాలతోటి సూక్ష్మ ప్రపంచం తయారైంది. 5 స్థూల భూతాలు ఎలా ఏర్పడ్డాయి అంటే 5 స్థూల భూతాలతోటి స్థూల ప్రపంచం ఏర్పడింది. స్థూల ప్రపంచానికి ఏర్పడటానికి కావాల్సిన పంచభూతాలు ఈ సూక్ష్మభూతాల నుంచే ఏర్పడ్డాయి. ఆకాశము 2 భాగములై అర్ధభాగం అట్లుండగా రెండవ అర్ధభాగము 4 పరకలై, ఒక పరక వాయువు, ఒక పరక వాయువుతో కూడి, రెండవ పరక అగ్నితో కూడి, మూడవ పరక జలముతో కూడి, 4వ పరక పృథివీతో కూడి అట్లా ఉన్నాయి. వాయువు 2 భాగములై ఒక అర్ధభాగం అట్లుండగా రెండవ అర్ధభాగము ఆకాశంతోనూ అగ్నితోనూ జలముతోనూ పృథివీతోనూ కూడి, అలాగే అగ్ని 2 భాగములై అర్ధభాగం అట్లుండగా రెండవ అర్ధభాగం 4 పరకలై ఆకాశంతోనూ వాయువుతోనూ జలముతోనూ పృథివీతోనూ చేరింది. సూక్ష్మ జలము 2 భాగములై అర్ధభాగం అట్లుండగా రెండవ అర్ధభాగము ఆకాశంతోనూ ఒక పరక, వాయువుతో ఒక పరక, అగ్నితో ఒక పరక, పృథివీతో ఒక పరక కూడి పృథివీ 2 భాగములై ఒక అర్ధభాగం అట్లుండగా రెండవ అర్ధభాగం 4 పరకలై ఒక పరక ఆకాశంతోనూ, రెండవ పరక వాయువుతోనూ, మూడవ పరక అగ్నితోనూ, 4వ పరక జలముతోనూ కూడి ఈ రకంగా కూడినటువంటివి అర్ధభాగం ఆకాశం నుండి మిగతా 4 పరకలు ఇతర పంచసూక్ష్మభూతాలతో ఏర్పడింది ఆకాశ మహాభూతం. అర్ధభాగం వాయువుగా ఉన్నది, మిగతా అర్ధభాగంలో 4 పరకలు ఇతర సూక్ష్మభూతాలు ఉన్నది వాయు మహాభూతం. సూక్ష్మగ్ని అర్ధభాగంగా ఉన్నది, రెండవ అర్ధభాగంలో ఇతర సూక్ష్మభూతాలు 4 పరకలుగా చేరి మొత్తం నిండి అది అగ్ని మహాభూతమైంది. జలమహాభూతం కూడా అర్ధభాగంలో సూక్ష్మ జలము 4 పరకల ఇతర సూక్ష్మభూతములతో చేరి జలమహాభూతమైంది. అర్ధభాగము సూక్ష్మ పృథ్వీగా ఉన్నది, మిగతా అర్ధభాగంలో మిగతా 4 సూక్ష్మభూతములు కలిపి నిండై ఆ నిండైనది పృథ్వీ మహాభూతమైంది. ఈ రకంగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అని పంచస్థూల భూతాలు అయినాయి. ఆత్మ నుండి 5 రకాల ప్రకాశాలు, వాటి నుండి 5 రకాల బీజాక్షరాలు, వాటి నుండి 5 రకాల శక్తులు, వాటి నుండి 5 రకాల తన్మాత్రలు, వాటి నుండి 5 రకాల సూక్ష్మభూతాలు, పంచీకరణ ద్వారా వాటి నుండి 5 రకాల స్థూలభూతాలు రావడం బట్టి అంతా 1 నుంచి 5, 5 నుంచి 5, 5 నుంచి 5తో కొనసాగింది. కాబట్టి ఇది పంచము అంటాము. పంచములతో ఏర్పడినది ప్రపంచము.
పంచములతో ఐదులతో ఏర్పడింది కాబట్టి ప్రపంచము. పైగా జగత్తు అంటారు దీన్ని. జా అంటే పుట్టినది, గత్ అంటే గతించేది. పుట్టినట్టు అలా ఉండదు. ఒకప్పుడు లేక మళ్ళీ వచ్చేది పుట్టడం, పుట్టిన తర్వాత మార్పు చెందటం, గతించటం, గతించిన తర్వాత మారిన కొత్త రూపం ఉండటం, పాత రూపం లేకుండా పోవటం లయం. అట్లా సృష్టి స్థితి లయాలతో కూడి పుట్టి గతిస్తూ ఉండేటువంటిది కాబట్టి జగత్తు. ఇలాగ పుట్టి గతిస్తూ ఉండటం, మార్పులు చెందటం, దీన్ని అసత్ అంటారు. ఈ ఆత్మ బ్రహ్మము మొట్టమొదట మనం ఏదైతే చెప్పామో అది ఏనాడు పుట్టలేదు, ఏనాడు మార్పు చెందలేదు, అది ఏనాడు గతించదు, అది ఒక్క రూపంగానే ఉంటుంది, అనేకంగా ఉండదు, ఖండఖండాలుగా ఉండదు, విభజింపబడదు, స్వగత సజాతీయ విజాతీయ భేదం ఉండదు, హద్దులు ఉండదు, అనంతము, నిరామయము, నిరంజనము. అటువంటి ఆత్మ సత్పదార్థము. అటువంటి సత్పదార్థము నుండి జగత్తు లేకనే తోచినది. జగత్తుకి ఇది ఆధారమైంది, కానీ ఇది ఉంటేనే జగత్తు వచ్చింది, కానీ ఇది జగత్తును పుట్టించగా. జగత్తును పుట్టించకపోతే జగత్తు ఎలా ఏర్పడింది అనేటువంటి సందేహానికి తనంతట తనే వచ్చింది. తను ఎలా వస్తుంది? తానే ముందు లేదు కదా. తానంతట ఒక చోట ఉండి వస్తే తనంతట తాను వచ్చిందంట. తానంతట తను రావడానికి మూలము మాయ. మాయ అంటే యమాస మాయ. ఏది లేదో అది ఉన్నట్లు కనబడేది మాయ. ఎవరికి కనబడుతుంది? లేనిది లేనిదిగానే ఉంటుంది, కానీ ఉన్నట్టు ఎవరికి కనబడుతుంది? ఉన్నట్టు భ్రమ ఉన్న వాళ్ళకి కనబడుతుంది. రజోగుణం ఈ కనబడేదంతా కూడా సత్యం అనిపిస్తుంది. తమోగుణము లేని దాన్ని, అవాంగ్మానస గోచరమైన దాన్ని తానే అయి ఉండి కూడా దాన్ని అనుభవించలేక ఉండిపోయేది తమోగుణం. ఇటువంటి తమోగుణం వల్ల ఏర్పడినటువంటి ఆవరణ, రజోగుణం వల్ల ఏర్పడినటువంటి విక్షేప దోషంతో ఏర్పడినదే అవిద్య. ఈ జీవుడికి ఆ విద్యా దోషం ఉండటం వల్ల మాయ వల్ల కలిగినటువంటి ఈ ప్రకృతి, మాయ వల్ల కలిగినటువంటి జగత్తు, ప్రపంచము లేని వస్తువుల్ని ఉన్నట్టుగా కనిపింపచేసేది. ఎవరికి కనిపింపచేస్తుంది అంటే అవిద్యా దోషం ఉన్న వాళ్ళకి కనిపింపజేస్తుంది. అవిద్యా దోషం ఎవరికి ఉన్నది అంటే జీవుడికి ఉన్నది. అవిద్య అంటే తమోగుణం రజోగుణంతో ఏర్పడింది. తమోగుణం అంటే సత్యవస్తువు తానైనటువంటి పదార్థము తాను మరిచిపోయి ఉండటము, తెలియకుండా ఉండటము, అటువంటి ఆవరణ. రజోగుణం అంటే ఏది లేదో అది ఉన్నట్టు మాయ వల్ల తోచినవన్నీ నిజంగానే ఉన్నట్టుగా అనుభవించేది విక్షేపం. ఇటువంటి విక్షేప గుణం రజోగుణంలో ఉంది. జీవుడికి ఈ తమోగుణము రజోగుణం వల్ల అవిద్య ఏర్పడటం వల్ల ఈ జగత్తు లేకపోయినప్పటికీ ఉన్నట్టుగా తోస్తుంది. కనుక ఆత్మ నుండి ఈ జగత్తు రాలేదు, ఆత్మ నుంచి జగత్తు వచ్చినట్టుగా తోచినటువంటిది నిజమని జీవుడు భ్రమిస్తున్నాడు. జీవుడు ఆ భ్రమకి కారణం అవిద్య, అవిద్యకి కారణము తమోగుణము, తమోగుణము ఆవరణ లక్షణము, అవిద్యకి మరో కారణం విక్షేపము రజోగుణ లక్షణం. ఈ విధంగా ఈ జగత్తు గురించి విచారించవలసినటువంటి అగత్యము జీవుడికి ఏర్పడింది. జీవుడు ఎందుకు అంటే తాను ఈ లేని వస్తువులన్నీ ఉన్నట్టుగా భ్రమపడి దానితో సంసారం పెట్టుకొని ఆ బంధంతో సుఖదుఖాలు పొందుతూ పునర్జన్మలు పొందుతూ ఉన్నాడు. కాబట్టి తానే భ్రమ నుండి విడుదల పొందాలి. అంటే అవిద్యా దోషం నుంచి అతను విడుదల పొందాలి. అవిద్యా దోషం నుంచి విడుదల పొందాలంటే జగత్ అంటే ఏమిటో తెలుసుకోవాలి, జగత్తు ఎలా అసత్యమో తెలుసుకోవాలి, బ్రహ్మ ఎలా సత్యమో తెలుసుకోవాలి. దీనికి నిత్య అనిత్య వస్తు వివేకంతో బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అనే దాంట్లో తత్వ విచారణ చేయాలి. అటువంటి తత్వ విచారణలో భాగంగా మొట్టమొదటి జీవుడు తన యందే, తన శరీరం అందే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం పిండాండ పంచీకరణ నేర్చుకోవాలి. అటువంటి జీవుడు ఈ పంచభూతాలు బయట బ్రహ్మాండంలో ఏర్పడినవి తన స్థూల దేహంలో రక్తము, మాంసము, మజ్జ, ఎముక, రసము, మేధస్సు, చర్మం అనే సప్త ధాతువులతోటి తన యందే ఉన్నాయి.